సినిమాలు ఎప్పుడూ చరిత్రలో నిలవాలి అని గొప్ప గొప్ప దర్శకులు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఒక్క చిత్రం మాత్రం పూర్తిగా సినీ చరిత్రని, సినీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి దశ దిశ మార్చేసింది అంటే అది 'బాహుబలి 1 అండ్ 2' అని చెప్పాలి. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని గురించి ఎందుకు సంభాషిస్తున్నారు అని మీరందరూ అనుకుంటారు. అయితే ఈ నెల 31న ప్రస్తుతానికి 'బాహుబలి' రిలీజ్ అయి 18 సంవత్సరాలు అయినందువల్ల ఇప్పుడు ప్రస్తుతానికి రాజమౌళి గారు మళ్ళీ 'బాహుబలి' తొలి భాగాన్ని, 'బాహుబలి' రెండో భాగాన్ని కలిపి ఒకే చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు అని ఈ విషయాన్ని అభిమానులకు చేరవేయాలనే భావనతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే దాదాపు ఈ సినిమా రెండు భాగాలను కలిపి ఒకటేసారి థియేటర్లో చూడడం అనేది కొత్త అనుభూతిగా ఉంటుంది అని అభిమానులు ఎలాగైతే తొలి భాగాన్ని, రెండో భాగాన్ని ఆదరించారో అలాగే ఈ చిత్రాన్ని కూడా రెండు చిత్రాలని ఒకటేసారి కలిపి సిల్వర్ స్క్రీన్ మీద చూసే సమయంలో అభిమానులు అలాగే ఆదరిస్తారు అని భావించి రాజమౌళి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే పత్రికా విలేకరులు మాత్రం మరి ఇప్పుడు రెండు భాగాలను కలిపి ఒకేసారి తీస్తే మాత్రం ఇన్నిసార్లు టీవీలో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చిత్రాన్ని ఎవరైనా చూడటానికి ఇష్టపడతారా అని అన్నప్పుడు రాజమౌళి గారు మాత్రం నవ్వుతూ ఒక సమాధానం చెప్పారు. ఒక ఐపీఎల్ మ్యాచ్ని మీరు ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో అంతకన్నా తక్కువ టైమే పడుతుంది. అయితే 6 గంటల 20 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఉన్నటువంటి చిత్రాన్ని ఒకేసారి మీరు చూసినట్టుగా ఉండాలని, మీకు కొత్త అనుభూతిగా ఉండాలని మేము చేస్తున్నాము. అయితే దీనికి సంబంధించి 2 ఇంటర్వెల్స్ ఉంటాయని రాజమౌళి గారు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెల 31న 'బాహుబలి 1 అండ్ బాహుబలి 2'ను సిల్వర్ స్క్రీన్ మీద ఒకేసారి ఎంజాయ్ చేసే అవకాశం నిజంగా మళ్ళీ తమన్నా అభిమానులకు కానీ, అనుష్క అభిమానులకు కానీ, ప్రభాస్ అభిమానులకు కానీ కలిగితే ఇది నిజంగా కొత్త అనుభూతిగా ఉంటుంది అని సినిమా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఇన్నిసార్లు ఇప్పుడు ప్రస్తుతానికి టీవీలో చూసిన తర్వాత కూడా మళ్ళీ దాదాపు 'బాహుబలి' తొలి భాగాన్ని, 'బాహుబలి' రెండో భాగాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి ఇష్టపడతారా అనేదే ప్రస్తుతానికి అభిమానుల మధ్య అండ్ దర్శకుడు రాజమౌళి మధ్య ఒక సమస్యగా ఉంది అని చెప్పాలి. కానీ 'బాహుబలి' చిత్రం అనేది ఒక సినిమా చరిత్రలోనే తెలుగువాడి గొప్పతనాన్ని చూపించిన చిత్రం కాబట్టి తప్పకుండా అభిమానులు రెండు భాగాలను ఒకేసారి చూడడానికి ఇష్టపడతారని, సో ఆ విజువల్ వండర్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని, అభిమానులు ఎలాగైతే రెండు భాగాలను ఇండస్ట్రీ హిట్ చేసి దాదాపు 1000 కోట్ల క్లబ్లో రెండు భాగాలను నిలిపారు కాబట్టి ఈ చిత్రం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర నిర్వాహకులు ఈ ప్రయోగం తప్పకుండా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటారు? రెండు భాగాలని ఒకటేసారి రిలీజ్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందంటారా? ఈ నెల 31న తప్పకుండా చూడండి.